హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జేఆర్ లవర్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరికి దగ్గరలో ఉన్న అద్భుతమైన మినీ వాటర్ ఫాల్ మల్లనగండి వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అక్కడ ఉండే ప్రకృతి అందాలను మరియు అక్కడి వాతావరణాన్ని చూపించడానికి వెళ్తున్నా. ఇక్కడ మనకి జనగాం నుండి రావడానికి 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతేకాకుండా మనకి మల్లనగండి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాలి అంటే స్టేషన్ గన్పూర్ నుండి కూడా రావచ్చు. ఈ స్టేషన్ గన్పూర్ నుండి వచ్చే వాళ్ళకి ఒక బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తిరగాల్సి వస్తుంది. అంతేకాకుండా మల్లనగండి వాటర్ ఫాల్ దగ్గర చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలను దృశ్యాలను కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు మల్లనగండి దగ్గర ఉన్న వాటర్ ఫాల్ దగ్గర మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఫ్యామిలీతో వచ్చినప్పుడు వంట చేసుకొని ఒక రోజు మొత్తం ఇక్కడనే టైం స్పెండ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంతేకాకుండా తాటికలు కూడా ఇక్కడ దొరుకుతుంది. మనకి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏదైనా దావతులు ఉన్నా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. కాకపోతే వచ్చేటప్పుడు మనం సామాన్లు గిట్లా అన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇంకా ఏంటిదంటే ఇక్కడ మనకు వాటర్ అనేది తక్కువగా ఉండడం వల్ల డ్యామ్ అనేది మనకు వాటర్ లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దేవాదుల నుండి మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. మంచి పైప్ లైన్ నుంచి వాటర్ వచ్చే వ్యూ కూడా చూపిస్తాం మీకు. చాలా అంటే చాలా బాగుండే ప్రదేశం మనకు మల్లనగండి వాటర్ ఫాల్. చూడడానికి చిన్నదైనా కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. చూపిస్తే చూడండి మీకు. ఇప్పుడు వాటర్ వచ్చేటిది ఇక్కడ మనకు వాటర్ పైప్ లైన్ తోటి రిలీజ్ చేసే వాటర్ చూపిస్తే చూడండి. అక్కడ చూపించేదే మనకి వాటర్ వచ్చేది. ఆ వాటరే ఈ డ్యామ్లోకి రావడం జరుగుతుంది. దాంతోనే ఈ రిజర్వాయర్ అనేది నిండడం జరుగుతుంది. చాలా అంటే చాలా అందమైన ప్రదేశం ఇది. చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుకు వెళ్ళిన తర్వాతకి మనం రిజర్వాయర్ గేట్ల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి లెఫ్ట్లో మన రిజర్వాయర్ గేట్ల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇదే మనము రిజర్వాయర్ గేట్ల దగ్గరకి వెళ్ళడానికి ప్లేస్. చెప్పినా కదా, వీకెండ్లలో ఫ్యామిలీస్ బాగానే వస్తాయని. చూడండి, కార్లలో వస్తారు. చాలా వరకు ఫంక్షన్స్ కూడా కొన్ని ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటారు. బర్త్డే పార్టీస్ అని చెప్పేసి, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ వస్తే దావత్ అని చెప్పేసి. ఎక్కువ కాలేజీ పిల్లలు కూడా వస్తున్నారు ఈ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడానికి. మంచి గ్రీనరీ ఉంటుంది. మనకి ఇక్కడ ఒకటి స్పెషల్ ఏంటంటే దగ్గరలో ఉన్న చిలుపూరు పుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన గుట్టను కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కనిపించేది ఆ గుట్ట. అంతేకాకుండా నీళ్ళని నింపేటప్పుడు చూడండి, మొత్తం గ్రీన్ కలర్లోనే వస్తాయి వాటర్. చూసినా. అంతేకాకుండా ఇక్కడ మనకి సమ్మక్క సారలమ్మ అమ్మవారి టెంపుల్ కూడా కనబడుతుంది. అక్కడ కూడా మేకలను తీసుకొచ్చి కోసి దావతులు చేసుకుంటారు. చాలా మంచిగా ఉంటుంది లొకేషన్. పీస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇదే వాటర్ ఫాల్కి సంబంధించినటువంటి ప్లేస్. నేను చూపిస్తా అన్నా కదా, ఇదే ప్లేస్. చూడండి, పోరాలు ఎట్లా కొడుతుర్రు ఈతలు అక్కడ. ఇది మనం పైప్ లైన్ దగ్గరికి వెళ్ళేది అనమాట. వాటర్ వచ్చేది ఇక్కడనే. మనకి ఇంత ఫ్లో తోటి వస్తున్నాయి చూడండి. బై ఛాన్స్ మనం అక్కడ పడ్డామనుకో డైరెక్ట్ డ్యామ్లో వెళ్తాం. చూసారా ఎట్లుందో? మస్తు స్పీడ్గా వస్తాయి. చాలా అంటే చాలా స్పీడ్. ఫైనలీ గేట్లు మనకు మినీ వాటర్ ఫాల్ అన్నా కదా, అదే వాటర్ ఫాల్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.